కొంచెం గ్యాప్ ఇవ్వండి స్వామి. ఈ విధంగా హైప్తో రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ని చంపేస్తారా ఏంటి? ఏంటి భయ్య ఈ అరాచకం? బాహుబలి తర్వాత ఇండియన్ సినిమా చరిత్రలో ప్రభాస్ రేంజ్ ఎవరెస్ట్ భయ్య. ఈ హైప్ ఏ హీరో కూడా ఇండియాలో లేదంటే అత్యుక్తి కాదు మరి. ఏంటి ఏంటి ఇప్పుడు సలార్ యొక్క ఫీవర్ ఫ్యాన్స్లో తగ్గక ముందే ఇప్పుడు కల్కి అనే వైరస్ ఎక్కబోతుంది. నేను కల్కి నుండి ఒక పోస్టర్ వచ్చింది భయ్య. ఏముందా భయ్య పోస్టర్? హాలీవుడ్కి ధీటుగా ఉంది. ఇక సూపర్ హీరో సినిమా అంటే అప్పట్లో హాలీవుడ్ గురించి చెప్పుకునేవారు, కానీ ఇప్పుడు ఇండియన్ సినిమా కూడా మనకు హాలీవుడ్కి పోటీ ఇస్తుంది. ఇక త్వరలో హాలీవుడ్ ఎవెంజర్స్, డీసీ వాళ్ళు, మార్వెల్ వాళ్ళ సినిమాల్లో మన రెబల్ స్టార్ కూడా మెరిసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ విధంగా ఉంది. ఇక ఆ విషయం పక్కన పెడితే భయ్య, రెబల్ స్టార్ ప్రభాస్ని అవతార పురుషుడిగా వర్ణించవచ్చు భయ్య. ఎందుకంటే బాహుబలిలో రాజులా మెప్పించాడు. ఆ తర్వాత సాహోలో గ్యాంగ్ స్టార్లా మారిపోయాడు. రాధేశ్యామ్లో క్లాస్ హీరోగా మారిపోయాడు. ఆది పురుషుల్లో అవతార పురుషుడు రాముడిగా మారిపోయాడు. ఇక సలార్లో అయితే రావణుడు రాక్షసుడు మాదిరిగా మారిపోయాడు. ఇప్పుడు కల్కిగా సూపర్ హీరోగా మన ముందుకు రాబోతున్నాడు. ఇదే పెద్ద అవతారాలు అనుకుంటే ఇప్పుడు మారుతితో వస్తున్న సినిమా కూడా మరో అవతారాన్ని పరిచయం చేస్తున్నాం అనే విధంగా పోస్టర్ రిలీజ్ చేశారు భయ్య. దీంతో రెబల్ స్టార్ ప్రభాస్ని అవతార పురుషుడిగా ఫ్యాన్స్ అయితే అభివర్ణిస్తున్నారు. ఆ కాలంలో కమల్ హాసన్ ఎక్కువ క్యారెక్టర్లు చేశాడనే విధంగా చెప్పుకునేవారు. మరి ఈ కాలంలో అయితే రెబల్ స్టార్ ప్రభాస్ని చెప్పుకుంటున్నారు. ఈ మోడ్రన్ కాలంలో ఇలాంటి హీరో దొరకడు. ఇండియాకి రెబల్ స్టార్ ప్రభాస్ దొరకటం అదృష్టం అని కూడా చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు. అయితే కల్కికి సంబంధించిన ఒక టెక్ మీటింగ్ కాన్ఫరెన్స్ అనేది ఇవాళ 1:30కు నాగశ్విన్ పాల్గొంటాడు ముంబైలో. మరి దాంట్లో ఈ కల్కికి సంబంధించిన చాలా విషయాలు చెప్పే అవకాశం ఉంది. ఇక మారుతికి సంబంధించిన టైటిల్ రివీల్ అండ్ అలాగే సినిమా యొక్క థీమ్ ఎలా ఉంటుందనేది మనకు పొంగల్కి రాబోతుంది. అయితే ఈ కల్కి మూవీ జనవరి 12కు వస్తున్నట్టు అప్పట్లో రూమర్స్ వచ్చే పోస్టర్ కూడా రిలీజ్ చేశారు, కానీ జనవరిలో అయితే కల్కి రాదు, డైరెక్ట్ సమ్మర్లోనే వస్తుందన్నమాట. కల్కి వచ్చిన తర్వాత మాత్రమే ఈ యొక్క రాజా డీలక్స్ అలియాస్ మారుతి డైరెక్షన్లో వస్తున్న సినిమా వస్తుంది. సలార్ మూవీని ప్రజెంట్ ఎంజాయ్ చేయండి. అయితే ఓటీటీలోకి మాత్రం జనవరి 12వ తారీఖున వస్తున్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. కానీ సలార్ మూవీ ఓటీటీలో చూసే సినిమా కాదు. థియేటర్కి వెళ్ళి ముందు ఎక్స్పీరియన్స్ చేయండి, ఆ తర్వాత ఓటీటీలో రిపీట్ చేయండి. అదనమాట మ్యాటర్. అలాగే సలార్ మూవీ యొక్క 7 days కలెక్షన్స్ అనేవి మీకు కావాలనుకుంటే, అదేవిధంగా ఏరియా వైజ్గా షేర్ ఎంత వచ్చింది, గ్రాస్ ఎంత వచ్చింది, ఇంకా ఎంత కలెక్షన్స్, ఎంత షేర్, ఎంత గ్రాస్ రావాలి అనేది మొన్న పేపర్లో రాసినట్టు పర్టికులర్గా కావాలనుకుంటే కింద కామెంట్ చేశారంటే ఆ టైప్ వీడియో కూడా చేసి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.